Friday morning, I gave, while taking the class, I gave them an opportunity to ask questions. మరి శనివారం రాత్రి సభలో ప్రశ్నలు అడగడానికి నాకు అవకాశం దొరికింది. Every day I used to give them opportunity to ask questions. ప్రతిరోజు కూడా ప్రజలు ప్రశ్నలు అడగడానికి వారికి అవకాశం అందించేవాడిని. So Friday morning I said, if you have any question, please ask. శుక్రవారం నాడు నేను ఏమన్నానంటే మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్నాను. That was on March 25. అది మార్చి 25వ తారీఖు అండి. So one brother got up and said, when we are filled with the Holy Spirit, initially in the beginning we are very hot and full of zeal for God. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న ఆరంభ దినాల్లో ఎంతో అగ్నితో మరి వేడిగా వాడిగా ఉంటామని చెప్పాడు. But gradually, as the days goes by, we become cold. కానీ దినములు గడుస్తున్న కొలది ఎందుకని చల్లబడ్డం జరుగుతుంది? Why that warmth and why that zeal of the Holy Spirit do not continue with us throughout our life? మరి ఎందుకని ఈ పరిశుద్ధాత్మ అగ్ని యొక్క వాడి వేడి ఆ ఉత్సాహ ఉరకలు ఎందుకు అంతగా ఉండవని అడిగాడు. Then I began to tell them purpose of sending the Holy Spirit to us. అప్పుడు నేను పరిశుద్ధాత్మను మన కొరకు ఎందుకు పంపించారో అన్న ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేశాను. From John chapter 14 verse 16 and 17 I said the Holy Spirit has come to be with us always. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వచనాలు 17 వచనాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్ల వేళ ఉండడం కొరకు పంపించబడ్డాడని చెప్పాను. And then I said number 2, to help us in everything. మరి రెండవదిగా నేను చెప్పింది ఏంటంటే వారితో ఆయన ఎల్ల వేళల మనకు సహాయకారిగా ఉంటాడు. Then I said the third thing, John chapter 14 verse 26, to teach us everything. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడుగా ఉంటాడని చెప్పాను. And then the fourth thing, as per John 14:26, to remind us what Jesus spoke to us. మరి అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచనంలో రాయబడిన ప్రకారంగా యేసు ప్రభు చెప్పిన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయిస్తుంటాడు అని చెప్పాను. Then I said the fifth thing, John chapter 16 verse 7 and 8, to convict us about sin and judgment of God. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మన అపరాధములను మన తప్పిదాలను ఒప్పింపజేస్తూ ఉంటాడని చెప్పాను. Then John chapter 16 verse 13, the Holy Spirit has come to guide us into all truth. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్ల వేళల మనకు మార్గదర్శిగా ఉండడం కొరకు పంపించబడ్డాడని చెప్పాను. Then again in same verse chapter 13, to tell us about the things to come. మరి 30వ వచనం మొదలుకుంటే రాబోయే సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడని చెప్పాను. So the first thing, to be with us always. మొట్టమొదటి సంగతి ఏమిటంటే ఎల్లవేళల పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. To help us in everything. మరి అన్ని విషయాల్లో మనకు సహాయకారిగా ఉండడం కొరకు వచ్చాడు. To teach us everything. మరి ప్రతి విషయాన్ని మనకు ప్రబోధించడానికి వచ్చాడు. To remind us the things what Jesus spoke to us. మరి యేసు ప్రభు ఏ సంగతులనైతే మనకు బోధించాడో ఆయన వాటిని జ్ఞాపకం చేయిస్తుంటాడు. Then to convict us about sin and judgment of God. మరి మన పాపములను గూర్చియు మరి అంత్య తీర్పును గూర్చియు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తుంటాడు. Then to guide us into all truth. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. And to tell us the things to come. మరి రాబోయే సంగతులు ఏవో వాటిని మనకు బయలుపరుస్తాడు. Then I said Acts 1:8, it has come to give you power. మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనకు ఆయన శక్తిని అనుగ్రహించడానికి వస్తాడు. And that power is not from this world, the power is from above. మరి ఆ శక్తి భూ సంబంధమైనది కాక పర సంబంధమైనది పని నుండి వచ్చే శక్తి. So I told them, you just speak in tongue, but you do not allow the Holy Spirit to work in your life. మీరు కేవలం అన్య భాషల్లో మాట్లాడుతున్నారే తప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ జీవితంలో పనిచేయడానికి అనుమతించటం లేదని చెప్పాను.
So if you allow the Holy Spirit to do all these things, then you will always remain full of zeal for God. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ పనులన్నీ కూడా మీలో జరిగించడానికి అనుమతిస్తారో మీలో ఎక్కడలేని ఉత్సాహం ఉరకవేస్తుందని చెప్పాను. So after answering the question, I was supposed to start teaching the lesson, the next lesson for that day. మరి ఈ ప్రశ్నల పరంపర అన్నింటికి కూడా ప్రత్యుత్తరాలు ఇచ్చిన తర్వాత ఇక నేను మరో తరగతిని ఆరంభించబోయే గడియ వచ్చింది. But the Spirit of God told me, tell them to start praying. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అన్నాడు, వారికి ప్రార్థన చేయమని చెప్పాడు. So we started praying. ఇక మేము ప్రార్థన ఆరంభించేశాం. It was a big hall. అది విశాలమైన హాల్ అండి. The roof was a tin roof. It was a high wall, a high hall, because it's a sports stadium. మరి అది ఆటలాడుకునే స్టేడియం స్థలం గనక మరి పైకప్పు కాస్త పైకుంది, రేకులతో కూడింది. Very high wall. మరి పెద్దటి గోడలు కూడా ఉన్నాయండి. The roof is of tin and also glass sheets. మరి టిన్లతో వేయబడ్డ పైకప్పుకు గాజులు గ్లాసులు కూడా బిగించబడ్డాయి. Because in order to have enough light in the auditorium, they had lot of glass sheets on top of it. ఎందుచేతనగా మరి బిగించబడ్డ ఈ రేకుల గుండా మరి వెలుగు ప్రసరించడానికి గాజు అద్దాలు వాళ్ళు బిగించడం జరిగింది. While we were started praying, I saw something wonderful happening. ఎప్పుడైతే ప్రార్థన ఆరంభించేశామో ఒక అద్భుతమైన సంఘటన జరగటం నేను గమనించాను. The auditorium is full of roof. మరి ఆడిటోరియం నిండా పైకప్పు ఉందండి. But I saw part of the auditorium roof is removed somehow. మరి ఏ విధము చేతనో ఈ పైకప్పులో ఉన్న ఒక భాగం విప్పదీయబడింది. It did not actually happen, but I saw in my spirit. అది వాస్తవంగా సంభవించలేదండి, కానీ నేను ఆత్మలో దాన్ని చూస్తూ ఉన్నాను. Then immediately a whirlwind, a circling wind with all force coming into the midst of the people. అప్పుడు ఇక చూసేసరికల్లా గొప్ప వడిగాలి సుడిలాగా ఆ కప్పు సందుగుండా లోపలికి ప్రవేశించిన నేను చూచాను. When it hit the people all fell down crying. ఎప్పుడైతే ఈ బలమైన గాలి వంటి శబ్దం వాళ్ళని తాకిందో వెంటనే వాళ్ళు ఇక కేకలు వేయటం మొదలు పెట్టారు. Almost all of them fell down and started crying. అందరూ కూడా కింద పడిపోయి గట్టిగా బిగ్గరగా కేకలేయటం మొదలు పెట్టారు. There was no singing, nothing. ఏం పాటలు లేవండి, ఎలాంటిది కూడా లేదు. People were convicted by the power of the Holy Spirit and began to cry aloud. పరిశుద్ధాత్మ చేత మరి ఒప్పింపబడిన వారై బిగ్గరగా ప్రజలు పశ్చాత్తాపంతో కూడిన కేకలు వేస్తూ ఉండినారు. Not ordinary cry. అది ఏదో సామాన్యమైన శబ్దంతో కూడిన కేక కాదండి. Some people fell on the ground and rolling and crying. మరి కొంతమంది ప్రజలైతే నేల మీద బోర్లా పడిపోయి ఇటు అటు గట్టిగా కేకలేస్తూ దొర్లుతూ ఉండినారు. I'm speaking in tongue. అలాగే అన్య భాషల్లో మాట్లాడుతూ ఉండినారు. This continued for about 30 minutes. ఈ సంఘటన సుమారు అరగంట వరకు కొనసాగింది. Then the Spirit of the Lord told me, I am sending the latter rain also. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్నాను నేను, ఏంటంటే ఇదిగో నేను కడవరి వర్షమును కురిపించబోతున్నాను. He said, I started sending the latter rain. ఇదిగో కడవరి వర్షమును ఆరంభించడం నేను చేసేసాను అన్నాడు. Then the Spirit of the Lord said, in 1904 the Holy Spirit came in Azusa Street of California, Los Angeles. మరి లాస్ ఏంజల్స్ ప్రాంతంలోని కాలిఫోర్నియా ప్రాంతంలో 1904వ సంవత్సరం అసూజా అనే ప్రాంతంలో మరి ఉజ్జీవ అగ్ని బయలుదేరింది. There people were praying in a small broken house and Spirit of God came upon them. మరి ఒక పాతబడిపోయిన విరిగిపోయిన చిన్న ఇంటిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మాగ్ని కురిపించబడింది. And people began to speak in tongues. ఇక ప్రజలు అన్య భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. In the same year in Pune, where Pandita Ramabhai was having a girls hostel, there also the same thing happened.
మరి అలాగే భారతదేశంలో పూనా అనే ప్రాంతంలో పండిత రామాభాయ్ బాలికల యొక్క వసతి గృహంలో ప్రార్థన ఆరంభించేటప్పుడు కూడా అచ్చంగా ఇలాగే సంభవించింది. So the Pentecostal movement of speaking of tongue experience started again in 1904. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య భాషలతో మాట్లాడడం అనే ప్రక్రియ 1904వ సంవత్సరంలో తిరిగి ఆరంభించబడింది. On the day of Pentecost, when 120 people were praying, the Holy Spirit came and they all began to speak in tongues. మరి 120 మంది మేడగదిలో చేరి ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ అగ్ని గొప్ప సుడిగాలి వలె వాళ్ళ మీదకి వాలి మరి వాళ్ళని తాకినప్పుడు అందరూ అన్య భాషలో మాట్లాడారు. Then gradually it was continuing for 2 centuries. మరి ఆ రకమైన ఉజ్జీవము 22 శతాబ్దాల వరకు కొనసాగింది. But when the great emperor Constantine came and accepted Christianity, slowly the speaking in tongue experience stopped. కానీ ఎప్పుడైతే గొప్ప చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ నోపుల్ దేవుని అంగీకరించాడో ఆ తదనంతరం పరిశుద్ధాత్మలో అన్య భాషలో మాట్లాడే తీరు క్రమక్రమేణా తగ్గుతూ వచ్చింది. The church began to mingle with the world, and the initial experience and holiness and separation started depleting, decreasing in the church of God. అప్పుడిక సంఘం లోకముతో మిశ్రితమైపోయి ఉన్న ఉజ్జీవాన్ని అన్య భాషలతో మాట్లాడే అనుభవాన్ని ప్రత్యేకతను పరిశుద్ధతను తరచూ తగ్గించుకుంటూ పోయింది. Slowly the church entered in the dark age. ఇక అలా క్రమక్రమేణ సంఘం చీకటి ఛాయలోనికి వెళ్ళిపోయింది. Then in 16th century God raised up Martin Luther. మరి 16వ శతాబ్దంలోనైతేనేమో ప్రభువు మార్టిన్ లూథర్ గారిని లేపాడు. Through Martin Luther the way of salvation and living by faith all started. మరి మార్టిన్ లూథర్ గారి ద్వారా మరి విశ్వాసం యొక్క జీవితం విశ్వాసం యొక్క ఆరంభం మొదలైంది. Then Calvin and Wesley, through one after another the reformers, doctrines of word of God began to come to the church again. మరి కాల్విన్ గారు కానివ్వండి వెస్లీ గారు కానివ్వండి సంఘం యొక్క పునర్నిర్మాణ సిద్ధాంతాలను తీసుకొని వచ్చి మరలా సంఘాన్ని కదపడానికి ప్రయత్నం చేశారు. In 1904 again the speaking in tongue experience started. ఇక ఆ పిదప 1904వ సంవత్సరంలోనైతేనేమో మరి అన్య భాషల్లో తిరిగి మాట్లాడడం ఆరంభమైంది. The Pentecostal movement started. పెంతెకొస్తు యొక్క కదలిక అప్పటి నుండి ఆరంభమైంది. But what I seen in Dang on March 25 is a different thing. మరి మార్చి 20వ దినము మేము చూసిన యొక్క సంఘటన మరి పూర్తి వేరుగా ఉంది. It is not just speaking in tongue. అది కేవలం అన్య భాషలో మాట్లాడడం కాదండి. But people have a desire to grow to the fullness of Christ. మరి ప్రజల యొక్క వాంఛ ఎంతగా పెరిగిందంటే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మరి పూర్తిగా ఎదగాలన్న వాంఛ రగులుకున్నది. As we read in Galatians 2:20, Paul says, I am crucified with Christ. మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Now I don't live, Christ lives in me. ఇక బ్రతుకుట నేను కాదు గాని నాలో క్రీస్తే జీవించుచున్నాడు. In 2 Corinthians 5:15 we read we should, because Jesus died for us, we should not live for ourselves anymore. మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా జీవించుచున్నది ఇక మా కొరకు కాదు గాని మా కొరకై మరణించిన క్రీస్తు యేసు కొరకే అని వాళ్ళు అన్నారు. So the desire of the people in Dang, what I seen, is not healing, not for material blessing, but to grow to the full stature of Christ. ఈ డాంగ్ ప్రాంతంలో ఆరంభమైన ఉజ్జీవం ప్రజల యొక్క వాంఛను ఎలా చేసింది అని గమనించానంటే మరి అన్య భాషలో మాట్లాడడం కాదు, పరిశుద్ధాత్మ వరములతో నింపబడడం కాదు, స్వస్థత కొరకు కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడం అన్న ఆశ కాదు, కానీ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి పూర్తిగా ఎదగాలన్న ఒక గొప్ప ఆశ వాళ్ళు మొదలైంది.
So that prayer continued for hours. మరి ఆ రకమైన ప్రార్థన గంటల వరకు కొనసాగిందండి. I was also sitting among the people and I was also praying. మరి నేను కూడా ప్రజల మధ్యలో మమేకమైపోయి ప్రార్థన చేస్తూ I ఉండిన. was not on the stage. నేను వేదిక మీద ఉండలేదండి. When I saw the movement of the Holy Spirit, I left the stage. I also started sitting with them. మరి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ ఉజ్జీవం బయలుదేరిందో ఇక నేను వేదికను వదిలేసి ప్రజల మధ్యలో కూర్చున్నాను. There was a person who was translating for me and we both went and sat with the people. మరి నాకు అనువాదం చేయడానికి ఒక వ్యక్తి నాతో పాటు కూర్చున్నాడు. మేమిద్దరం కూడా ప్రజల మధ్యలోనికి వెళ్లి వాళ్ళతో కలిసిపోయాం. There was a big stage. అది విశాలమైన వేదిక అండి. The stage is empty. మరి వేదికేమో ఖాళీ అయిపోయింది. There was 2 chairs and table and everything for us. మరి చక్కగా బల్ల ఉంది, 2 కుర్చీలు కూడా వేయబడి ఉన్నాయి. And this brother was recording the message. మరి పౌంటి సహోదరుడు ఎవరైతే ఇప్పుడు తీస్తున్నారో ఆయన అక్కడ మధ్యలో ఉన్నాడు. He was recording. అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉండినాడు. So I was led by the Spirit of God. I left the stage and then went and sat behind the place. మరి నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వేదికను వదిలేసి ప్రజల యొక్క వెనక భాగంలో కూర్చుండిపోయాను. The Spirit of God continued to move for hours together. పరిశుద్ధాత్మ దేవుడు తన కదలికను గంటల తరబడి ఆయన జరిగిస్తూ ఉండినాడు. Nobody leading. ఎవ్వరు కూడా నడిపించే నాయకత్వం అనేది లేదండి. Nobody is telling them pray or sing. మరి ఎవరు కూడా ఇదిగో ప్రార్థన చేయండి, పాటలు పాడండి అని చెప్పే నాథుడే లేడు. Nobody controlling the crowd. మరి గుంపును నియంత్రించడానికి ఏ మనుషుడు కూడా లేడు. All praying and singing and rolling on the ground. అందరూ కూడా మరి ఆత్మ సంబంధమైన పాటలతోని నేల మీద పడి దొర్లుతూ ఇటు అటు కేకలేస్తున్నారు. And I saw some people, they could not control the power. Say they got out of the auditorium, they began to run in that big field. మరి కొంతమంది అయితే వాళ్ళ మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తికి తాలుకోలేక ఆ స్టేడియం స్థలాన్ని వదిలేసి బయట పొలాల్లోనికి వేగంగా పరిగెట్టడం మొదలుపెట్టారు. I see people empowered with the power of God running up and down on the ground. మరి పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తి చేత నింపబడ్డ ప్రజలు ఆ ప్రాంతంలో పరిగెత్తడం నేను చూశాను. Not inside, outside. లోపల కాదండి, స్టేడియంలో కాదు, బయట ఆవరణంలో. Continued for hours. ఈ రకమైన మరి పని గంటల కొలదిగా జరిగింది. In the evening also we all gathered together. మరి సాయంకాలం వేళ తిరిగి మరలా మేము సమకూడాము. Nobody could start singing. ఎవరు కూడా మరి పాడడానికి ఆరంభించడం లేదు. There was no pastor to start the prayer. మరి ఏ పాస్టర్ కూడా ప్రార్థన ఆరంభించడానికి కూడా లేడు. All speaking in tongue and rejoicing in the Lord. అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ మరి కీర్తనలతోని ఆనందిస్తూ ఉండినారు. No preaching. బోధ అసలే లేదు. That continued up to midnight. మరి ఈ విధంగా కార్యక్రమం మధ్యరాత్రి వరకు కొనసాగింది. Then on Saturday we were supposed to close the meeting, and on Sunday we had to go to another place for 1 week meeting. మరి ఆ శనివారం రాత్రి మేము సభను ముగించుకొని ఆదివారం వేళ మరొక స్థలానికి మరి మీటింగ్ల కొరకు వెళ్ళవలసి ఉండింది. The Lord told me to cancel that meeting, Saranamati big meeting. మరి శరణామతి అనే గొప్ప మహాసభను పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఏంటంటే దాన్ని రద్దు చేయమని A big revival meeting was arranged in the middle of eastern and central Nepal, the place called Saranamati. మరి పశ్చిమ ప్రాంతం తర్వాత నేపాల్ యొక్క కేంద్ర స్థలానికి మధ్యలో ఏర్పాటు చేయబడిన సర్నామ్ అనే ఈ సభ గొప్ప సభ అండి, ఉజ్జీవంతో కూడిన సభ. Last year we conducted meeting, many big crowd came and it was a wonderful meeting. మరి క్రితం సంవత్సరం అక్కడ సభలు జరిపించినప్పుడు గొప్ప జన సమూహము అక్కడ కూడుకోవటం జరిగింది. So immediately after Dang we are supposed to go to Saranamati. మరి డాంగ్ లో సభను ముగించిన మరు క్షణమే మేము ఈ శరణామతికి వెళ్లాల్సి ఉండింది. They arranged tent and a generator and all other things. మరి ఆ ప్రాంతంలో చక్కగా వాళ్ళు టెంట్లు వేశారు, జనరేటర్ అమర్చారు, అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. The Lord said, do not go there, tell them to come here.
మరి ప్రభు అన్నది ఏమిటంటే నీవక్కడికి వెళ్ళొద్దయ్యా, వారినే ఇక్కడికి రమ్మని చెప్పమని చెప్పాడు. It is a long journey, one day and 1.5 days full journey. మరి ఆ ప్రయాణం ఎలాంటిదంటేనండి, ఒక రోజున్నరంత చేయగలిగిన దీర్ఘకాల ప్రయాణం. By bus it takes more than 1.5 days. మరి బస్సులో గనక ప్రయాణిస్తే దినన్నర కంటే కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. The traveling expense was also very high. మరి అలాగే ఈ ప్రయాణం యొక్క రవాణా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. You may see Nepal is very in the width it is very small, but in length it is very large. మరి నేపాల్ ప్రాంతంలోనండి వెడల్పు చూస్తే కురచగా ఉంటుంది, కానీ మరి పొడవైతేనేమో బారుగా ఉంటుంది. From west to east it's a very long country. మరి ఉత్తరాన తూర్పున మొదలుకొని పశ్చిమం వరకు కూడా చాలా పొడవైన దారులు ఉంటాయి. But in width it is very small. కానీ వెడల్పు వైశాల్యం ఏమో చాలా చిన్నగా ఉంటది. So then when I informed them, people, all pastors of Nepal cancelled their meeting. They also came. మరి నేను ఎప్పుడైతే ఇలాగ రమ్మని చెప్పి కబురు పెట్టానో, మరి ఆ నేపాల్ ప్రాంతంలో సేవకులు విశ్వాసులందరూ కూడా ప్రయాణం చేసి ఇటు వచ్చేసారు. After 1.5 days they also reached there. After 1.5 days. మరి ఒక రోజున్నర తర్వాతనండి వారందరూ కూడా ఆ చోటికి చేరుకున్నారు. So we extended the rent of the building, the stadium which we are hired. మేము ఏదైతే అద్దెకు తీసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియం ఉండిందో మరి దాని దినాలను కూడా పొడిగించేశాం సభల కొరకు. Again the meeting continued in the same way. మరలా అదే తీరులో సభ మొదలవడం అయింది. Afterwards we used to have the meeting in Itara. దాని పిదపనేమో ఇటారా అనే ప్రాంతంలో సభలు నిర్వహించడం The జరిగింది. Lord said cancel that meeting also. ప్రభు అన్నాడు ఆ చోట కూడా మీటింగ్లను రద్దు చేయమని చెప్పాడు. Friends, for 3 weeks it was all fire. నా స్నేహితులారా, 3 వారాల వరకు ఎక్కడ చూచినా అగ్నియే రగులుకున్నది. I informed India from Delhi and from Punjab and Jammu, some servants of God also came. మరి నేను ఆ ప్రాంతం నుండి ఢిల్లీ ప్రాంతంలో ఉన్న, పంజాబ్ ప్రాంతంలో ఉన్న, ఢిల్లీలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న సేవకులకు నేను కబురు పెట్టాను. వాళ్ళు కూడా ఆ చోటికి చేరుకున్నారు. Some people from Delhi and Punjab and UP also came there. Jammu Kashmir also came. మరి ఢిల్లీ నగరం నుండి, జమ్మూ కాశ్మీర్ నుండి, పంజాబ్ నుండి, మరి యూపీ ఉత్తరప్రదేశ్ నుండి కొంతమంది దైవ సేవకులు అక్కడికి చేరుకున్నారు. So by the grace of God, up to April 9th night we continued that meeting. మరి దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ 9 రాత్రి కాలం వరకు ఆ సభలు అలాగే కొనసాగించబడ్డాయి. Then the Spirit of the Lord guided me to come back to India and inform the people. మరి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే సభలు ముగించుకుని భారతదేశానికి వెళ్లి ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పమని చెప్పాడు. On 12th morning I came to Punjab and informed all pastors of northern India gathered there. మరి నేను ఏప్రిల్ 12వ తారీఖు నాడు భారతదేశానికి తిరిగి వచ్చాను. ఉత్తర భారతదేశంలో ఉన్న సేవకులందరికీ కూడా సమాచారం అందించాను కూడుకోవాలి. All of them gathered on 12th evening in Gurdaspur. మరి ఏప్రిల్ 12వ తారీఖు సాయంకాలం కల్లా పంజాబ్లోని గురుదాస్పూర్ అనే ప్రాంతంలో సేవకులందరూ కూడా కూడుకున్నారు. I just informed them what happened in Dang. నేను డాంగ్ లో సంభవించిన సంగతులు వాళ్ళకి కేవలం చెప్పానంతే. And I just let us start praying. నేను అన్నాను ఇక మనం అందరం ప్రార్థన చేసుకుంటామన్నాను. The same thing repeated in Gurdaspur. అదే సంఘటన, అదే తీరు గురుదాస్పూర్ లో కూడా తిరిగి మొదలవడమైంది. The place was filled with the people and people started sitting on the streets. మరి ఈ ఎప్పుడైతే ఈ అగ్ని రగులుకున్నదో ప్రజలు వీధుల్లో సందుల్లో కూడా కూర్చోవడం మొదలు పెట్టారు. All the streets full of people. సందులు గొందులు అన్ని కూడా ప్రజలతో నిండిపోయినాయి. People sitting on the street and being filled with the Holy Spirit and moved by the Holy Spirit. మరి సందుల్లో వీధుల్లో గొందుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెట్టారు. And after 3 days I sent the pastors to go to their places. మరి 3 రోజులైన పిదప పాస్టర్లైన వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాలకు స్థలాలకు వెళ్ళండి అని పంపించేశాను. The meeting is continuing even now in Gurdaspur. మరి ఆ సభ ఇప్పటికి కూడాను ఇంకా గురుదాస్పూర్ లో కొనసాగుతూనే ఉందండి.
And in other churches also started. మరి అలాగే ఇతర సంఘాల్లో కూడా అది ఆరంభించడం జరిగింది. No preaching, బోధించడం అనేదే లేదు. no singing. పాటలు పాడటం అనేది అసలే లేదు. The Holy Spirit is moving in a mighty way. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక ఒక బృహత్తరమైన రీతిలో మొదలైంది అండి. Not by the influence of any preacher. ఏదో ఒక బోధకుని యొక్క బోధనా తీరుని బట్టి జరిగిన కదలిక కాదది. But Holy Spirit himself is doing it. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తానే సర్వమై నడిపిస్తున్న సంగతి అది. And I am going to sit down there now. ఇప్పుడు నేను అక్కడ కూర్చోబోతున్నాను. Let's see what Holy Spirit is going to do here. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. The brother need not sit on the table now. You can come inside. మరి సహోదరుడు విజయ్ కూడా బయట కూర్చోకుండా లోనికి రావాల్సిందిగా కోరుతున్నాను. I am not going to encourage you to pray. మరి మిమ్మల్ని ప్రార్థించమని చెప్పి ప్రోత్సహించడం లేదు. No pastor will come and try to lead here. మరి ఏ పాస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి లీడింగ్ అనేది చేయరు. We'll see what Holy Spirit is going to do. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో మనం వేచి చూద్దాం. Those who wanted to sit on the chair, no problem, you can sit on the chair. మరి ఎవరెవరైతే కుర్చీలో కూర్చోవాలనే ఆశ ఉందో కూర్చోండి, ఏం పర్వాలేదు. It is your physical condition you have. There is no question that you should sit on the floor. మరి మీకున్న శారీరం యొక్క బలహీనతను బట్టి మీరు కుర్చీలో కూర్చోవడం మంచిదే. మిమ్మల్ని నేల మీద కూర్చోమని చెప్పడం లేదు. Let's see what the Holy Spirit is going to do. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో పరికిద్దామండి. के अंदर शक्ति इतना अनुभव होना है. మీ లోపల బలం ఎంతగా అనుభవించాలంటే स्टीफनस के ऊपर पत्थर मार रहा है. స్టెఫెను మీదికి రాళ్ళు రువ్వుతూ ఉండినారు. वो रो नहीं रहा है. ఏడవటం లేదు ఆయన. कितना बड़ा बड़ा पत्थर आने से भी उनको रोना नहीं आ रहा है. పెద్ద పెద్ద రాళ్ళు రువ్వుతున్నా కూడా ఆయనకు ఏడవడం అనేది రావడం లేదు. आखिरी में तो प्रभु इनका पाप इनके ऊपर आने नहीं देना. చివరిగా ఆయన అంటున్న మాటలు ఏంటంటే, ప్రభువా వీరు చేసిన పాపం వీళ్ళ మీదకి రానివ్వకు నాయనా. वो गिर कर सो गए. ఆ తర్వాత ఆయన క్రింద పడి ప్రాణం విడిచాడు. पौलुस बोलता है इतना बड़ा शक्ति इस मिट्टी का बर्तन में भर कर रखा है. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఈ మంటి ఘట్టములో ఇంత గొప్ప మహదైశ్వర్యమును దేవుడు ఎలా నింపాడు. उस शक्ति को हम अनुभव करना है. ఆ శక్తిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. हमारे शरीर का एक एक अंग में वो शक्ति का अनुभव होना है. మన శరీరములోని ఒక్కొక్క అవయవము కూడా ఆ శక్తిని అనుభవించాలి. आप बहुत जल्दी मारपीट सहने जा रहा है. మీరు అతి శీఘ్రముగా దెబ్బలు మరి కొట్లు తినబోతున్నారు. कल मैंने आपको बताया, रात तो बताया था, నేను నిన్నటి రోజు మీకు చెప్పి ఉన్నాను, बहुत मुसीबत आपके सामने आने वाला है. మీ ఎదుట అనేక ఉపద్రవములు రాబోతున్నాయి. आपको मारने के लिए लोग तैयार हो गया है. మిమ్మల్ని కొట్టడానికి ఇప్పటికే ప్రజలు పూర్తిగా సిద్ధపడి ఉన్నారు. बट आप शक्ति पाना. మరి ఈరోజు శక్తిని పొందుకోండి. मुझे उधमपुर में मैं प्रचार करते समय में 22 या 25 लोग मुझे पकड़ के कमरे में ले गए. నేను ఉదంపూర్లో బోధిస్తున్న సమయంలో ఒక 25 మంది
నన్ను తీసుకొని ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళారు. मैं पेड़ के नीचे खड़ा होकर प्रचार कर रहा था. నేనేమో చెట్టు క్రింద నుంచొని బోధిస్తూ ఉండినాను. उन लोग मुझे कमरे में बंद करके इतना जोर से मुखों से मार रहे थे, घुटने से मार रहे, हाथ से मार रहे थे. మరి నన్ను వాళ్ళు లోని గదిలోనికి తీసుకుని వెళ్ళి తలుపులు మూసేసి మోకాళ్ళతోని ముష్టి దెబ్బలతోని ఎంతగా కొట్టారో నన్ను. एक दीवार से दूसरा दीवार को धक्का देखता था. ఒక్క గోడ దగ్గర నుండి తన్నితే అవతలి గోడకు పడేవాడిని. ऐसे आधा घंटे के बाद उन लोग लंबा सांस लेने लगा लाइक दैट. అరగంట ఇలాగ బాగా కొట్టి కొట్టి వాళ్ళే అని ఊపిరి తీసుకుంటూ ఉండినారు. तब भी मैं बॉल की तरह जंप करता रहा. అప్పటికి కూడా నేను ఒక బంతి వలె గెంతుతూనే ఉండినాను. उन लोग फिर थक गया, मुझे छोड़ दिया. వాళ్ళు అలసిపోయి నన్ను వదిలేశారు. उधर से 7 किलोमीटर मैं पैदल चला. అక్కడి నుండి నేను అప్పుడు 7 కిలోమీటర్లు కాలి నడక నడిచాను. और घर में आकर मेरा पत्नी को बोला थोड़ा पानी वगैरह पीने दो. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మా భార్యతో చెప్పాను, కొంచెం మంచినీళ్ళు తాగిన తర్వాత వేడి నీళ్ళు పెట్టమని చెప్పాను. मैं मेरे पत्नी के पास आकर रोया नहीं, मैंने इतना मार खा कर आया. నేను భార్య దగ్గరికి వచ్చేసి ఇదిగో ఇన్ని దెబ్బలు తిన్నానని చెప్పి నేను ఏమి ఏడవలేదు. फिर मैं चारपाई में लेट गया, फिर थोड़ा दर्द शुरू हो गया. నేను ఎప్పుడైతే మనసు మీద నడుము వాల్చానో కాస్త నొప్పి కలిగింది. तो उतना देर मेरे शरीर में इतना शक्ति कार्य कर रहा था. మరి అంత నొప్పి ఉన్నా కూడా నా ఒంటిలో इतना लोग मारते समय में, ఇంత మంది నన్ను కొడుతున్నా కూడా वो समय में शक्ति मेरे शरीर में अनुभव कर रहा था. నా శరీరం లోపల ఆ శక్తి ఏమిటో అనుభవించాను నేను. इसलिए मत मारो करके नहीं बोला. అందుకే నేను నన్ను కొట్టొద్దు అని చెప్పలేదు. एक बार भी रोया भी नहीं. ఒక్క మారు కూడా ఏడవను కూడా లేదు. उन लोग हाथ लेके आते हुए मेरा हाथ से उसको उनको रोका भी नहीं. लोग मारने आते हो. వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు చెయ్యి ఇట్లా అడ్డం పెట్టిన దాఖలా కూడా లేదు. 16 बार मुझे मार पड़ा है. 16 సార్లు నన్ను కొట్టారండి. लेकिन एक जगह में भी रोया नहीं. ఒక్క స్థలంలో కూడా నేను ఏడవలేదు. क्यों? ఎందుకని? प्रभु की आत्मा का शक्ति होने के कारण दर्द उस वक्त अनुभव नहीं हुआ. మరి దేవుని యొక్క శక్తి నా ఒంట్లో స్థావరం ఉన్న కారణాన్ని బట్టి ఆ సమయంలో నాకు నొప్పే కలగలేదు. डर भी नहीं आया. భయం కూడా రాలేదు. उन लोग इतना भीड़ के लोग दांत पीसते पीसते मुझे मारते थे. మరి గుంపులు గుంపులుగా ప్రజలు పండ్లు కొరుకుతూ బలంగా నన్ను కొట్టేవాళ్ళు. मुझे डर नहीं लग रहा था. నాకు భయమే అయ్యేది కాదు. क्योंकि प्रभु का शक्ति इतना अनुभव होने के कारण उनका ताकत कुछ भी नहीं ऐसा लगा था. మరి దేవుని యొక్క శక్తి ఏమిటో నేను అనుభవపూర్వకంగా ఎరిగినాను గనక వాళ్ళ యొక్క నొప్పి ఏమనిపించలేదు. शिमशोन ने क्या किया? మరి శిష్యులైన వాళ్ళు ఏం చేశారు? शिमशोन ఆ సంసోన్ ఏం చేశాడండి? एक सिंह उनके सामने गरजते हुए आया. ఒక సింహము గర్జిస్తూ ఆయన ఎదుటికి వచ్చింది. वो एक छोटा मेमने की तरह उसका फाड़ दिया. ఆయన ఒక చిన్న గొర్రె పిల్లను మరి చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేశాడు. उनके पापा मम्मी को नहीं बता मैंने एक सिंह को ऐसा किया है. ఆయన ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న ఇదిగో నేను సింహాన్ని చీల్చేశాను అన్న సంగతి కూడా చెప్పలేదు. उसके बाद दोबारा फिलिस्ती लोग उनके चारों तरफ इकट्ठा हो गया. ఆ తర్వాతనేమో ఫిలిస్తీయులు సంసోను నలువైపులా చుట్టుముట్టారు. और उधर भी हम देखते हैं उन्होंने उनमें से 1,000 लोगों को एक छोटा सा गधे का अड्डी से मार डाला. చూడండి, ఆ ఫిలిస్తీయులలోని 1000 మందిని ఒక చిన్న గాడిద ఎముక దౌడ తీసుకొని వాళ్ళని చంపేశాడు. कितना शक्ति है उनके पास. ఆయన దగ్గర ఎంత శక్తి ఉందండి. मेरे प्यारो, हम शक्ति पाना. నా ప్రియులారా, మనం శక్తిని అనుభవించాలి. अभी पिछले हफ्ते अभी मैं इधर आने के एक दिन पहले हमारा गुरदासपुर में एक कलिसिया में उन लोग छत के ऊपर आत्मा का भरपूरी पा रहा था आधी रात को. మరి నేను ఈ చోటికి రావడానికంటే ఒక రోజు ముందు గురుదాస్పూర్ ప్రాంతంలో మరి మేడ మీద ఉండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వాళ్ళు ఉన్నారు. आत्मा में उन लोग कूदते रह रहा था. మరి ఆత్మలో వాళ్ళు గెంతుతూ ఉండినారు. उधर का पास्टर पट्टी का पत्नी नीचे गिर गया. మరి అక్కడున్న పాస్టర్ గారి యొక్క భార్య కింద పడిపోయింది. उसका नाम है पास्टर बट्टी. ఆ పాస్టర్ గారి పేరండి పట్టినండి. उनका हाथ टूट गया. ఆవిడ చేతి ఎముక ఇరిగిపోయింది. तो पास्टर मुझे टेलीफोन करके पूछ रहे मेरा पत्नी का हाथ नीचे गिरकर टूट गया, क्या करूं?
అప్పుడు పాస్టర్ గారు నాకు టెలిఫోన్ చేసి అడిగింది ఏంటంటే, ఇదిగోనండి నా భార్య చేతి వెనుక ఇరిగిపోయింది, నేను ఏం చేయాలి అన్నాడు. आत्मा में कूद रहा था, नीचे गिर गया, हड्डी टूट गया. మరి ఆత్మలో ఆవిడ ఆనందిస్తూ ఎగిరింది, కింద పడిపోయింది, చెయ్యి విరగొట్టుకుంది. मैंने बोला जल्दी, उधर हॉस्पिटल नजदीक था, मैंने बोला जल्दी हॉस्पिटल में ले जाकर उनको बैंडेज लगवा दो. నేను అన్నాను, ఆ సమీపంలో ఉన్న హాస్పిటల్కి త్వరగా వెళ్ళి ఆ చేతికి కట్టు కట్టించమని చెప్పాను. उन्हें हॉस्पिटल में ले गए. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాడు. डॉक्टर के सामने भी अन्य भाषा बोल रहा है. డాక్టర్ గారు ఎదుట ఉండి కూడా అన్య భాషలో మాట్లాడుతోంది. डॉक्टर के सामने कोई दर्द नहीं. डॉक्टर फिर कुछ उन लोग कुछ कपड़े से उनका मुंह बंद कर दिया, फिर प्लास्टर लगा दिया. మరి ఈవిడ అన్య భాషలో ఇలాగ కేకలు వేస్తుంటే ఇక డాక్టర్ గారు ఆమె మూతికి మరి రుమాలు అడ్డం పెట్టి చేతి కట్టు కట్టేశాడు. बहन लोगों का चुन्नी है जो उसको लेकर मुंह से बांध लिया. మరి సహోదరి మీద ఉన్న చున్నీతోని నోరు మూసేసి మరి ఆ చేతి కట్టు కట్టేయటం జరిగింది. मैं इधर सफर शुरू करने के थोड़ी देर पहले उधर गए. నేను ఇక్కడికి రావడానికంటే ముందుగా కొంచెం సేపు క్రితం అక్కడికి వెళ్ళాను. నేను मैंने सोचा वो बहन को थोड़ा देखें कैसा है. ఆ సహోదరి ఎలాగుందో కాస్త చూద్దామని బయలుదేరాను. आगे से मुझे देखते ही आत्मा में कूद रहा है, अन्य भाषा बोल रहा है. ఆవిడ నన్ను చూచిన తక్షణమే మరలా ఆత్మలో గెంతుతూ ఉంది, అన్య భాషలు మాట్లాడుతూ. मैंने बोला बहन आपको दर्द नहीं है. నేను అడిగాను, ఏమ్మా సహోదరి నీకేం నొప్పి కలగటం లేదా? प्लास्टर लगा हुआ इधर तक. ఇక్కడి వరకు ముంజేతి వరకు మరి ప్లాస్టర్ కట్టారు. उन्होंने बोला पास्टर मेरे अंदर में जो शक्ति अनुभव कर रहा है उसके सामने क्या है? పాస్టర్ గారండి, నా ఒంట్లో నేను అనుభవిస్తున్న శక్తి ఎదుట ఈ చిన్నిపాటి బ్యాండేజ్ ఏంటండి అని అన్నది. मेरे सामने फिर कूद रहा है. నా ఎదుట మరలా గెంతుతోంది. गिर गया, हड्डी टूट गया, फिर भी कूद रहा है. చూడండి, ఆత్మలో ఆనందించి కింద పడిపోయి చెయ్యి విరగొట్టుకుంది, విరగొట్టుకున్న చేత్తో మరలా ఆత్మలో ఆనందిస్తూ ఉంది. हालेलुया. హల్లెలూయా. मेरे प्यारो सब आत्मा का बल पाना है. నా ప్రియమైన వారలారా, మీరందరూ కూడా ఆత్మశక్తిని పొందుకోవాలి. वचन हम सीखेंगे. వాక్యాన్ని మనం నేర్చుకుందాం. मुझे ऐसा लग रहा है कुछ लोगों को शर्म आ रहा है. నాకు ఎలాగనిపిస్తోందంటే కొంతమందికి బిడియం, సిగ్గుగా అనిపిస్తోంది. कुछ लोग सोचते हैं मुझे कहां से मिलेगा, शक्ति कहां से मिलेगा. మరి కొంతమందికి ఏమో నాకు శక్తి ఎక్కడి నుండి దొరుకుతుంది అన్న తలంపుతో ఉన్నారు. पवित्र आत्मा देने के लिए इधर आया है. పరిశుద్ధాత్మ దేవుడు తానే ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసాడు. मैं आने के कारण नहीं है, నేను వచ్చిన కారణాన్ని బట్టి కాదండి. प्रभु का समय है. ఇది ప్రభు యొక్క తరుణం. कलीसिया को आत्मा का बल से भरने का समय है. సంఘము దేవుని ఆత్మ బలము చేత నింపబడే సమయం ఇది. हम थोड़ी देर और प्रार्थना करने जा रहा है. మరి కొంతసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. किसी के सिर के हाथ रखने का कोई जरूरत नहीं है. అందుకే తల మీద చేతులు పెట్టాల్సిన అక్కరే లేదండి. पवित्र आत्मा इधर चल रहा है. పరిశుద్ధాత్ముడే ఇక్కడ సంచరిస్తున్నాడు. कंट्रोल करने के लिए पवित्र आत्मा इधर है. మరి నియంత్రించడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ నిలబడుకున్నాడు. मैंने डंग में देखा कितने छोटे बच्चे फुटबॉल की तरह कूद रहा है. నేను డాంగులో చూసింది ఏమిటంటే చిన్న పిల్లలు సహితం ఒక మరి ఆటలాడే బంతి వలె పైకి కిందికి గెంతుతూ ఉండడం చూశాను. कुछ बच्चे लोग नीचे लेटकर रो रहा है. మరి కొంతమంది పిల్లలైతేనేమో కింద పడిపోయి ఏడుస్తూ ఉండినారు. मैं पूछा तुम क्यों रो रहा है? నేను అడిగాను, పిల్లలారా మీకేమైందని मैं ఏడుస్తున్నారా? यीशु को प्यार करता हूं. వాళ్ళ పిల్లలు అన్నది ఏమిటంటే నేను యేసును ప్రేమిస్తున్నానయ్యా అన్నారు. अपने आप ही बोल रहा है. వాళ్ళంతటా వాళ్ళే ఆ మాటలు అంటున్నారు. मैं यीशु को प्यार करके नीचे लेटकर रोते रोते चिल्ला रहा है. నేను యేసును ప్రేమిస్తున్నాను గనుక కింద పడి ఏడుస్తూ ఏడుస్తూ అరుస్తున్నాను అన్నారు. कोई उनको सिखाया नहीं. ఎవ్వరు కూడా అలాంటి పిల్లలకి ఏం నేర్పించలేదు. मान लो इस हॉल में पूरा पानी आ गया. ఇలాగ అనుకోండి, ఒక మారు ఈ హాల్ నిండుగా నీళ్ళు వచ్చాయి అనుకోండి. घुटना तक पानी है तो सब खड़े हो जाएंगे. మోకాళ్ళ బంటిగా నీళ్ళు వస్తే అందరూ లేచి నుంచుంటారు. कमर तक पानी आ गया तो भी खड़े हो जाएंगे. ఒకవేళ నడుము బంటి వరకు వచ్చినా కూడా నిలబడుకోగలుగుతారు. गर्दन तक पानी हो गया तो भी खड़ा होंगे. మరి గొంతు వరకు కూడా నీళ్లు చేరుకుంటే నిలబడగలుగుతారు. सिर के ऊपर पानी आ गया तो क्या करेंगे? మరి తల పై బాగుగా నీళ్లు పొర్లితే ఏం చేస్తారు? कोई इधर बोल सकते मैं इधर खड़े रहेंगे. ఎవరైనా మీలో ఇక్కడనే నిలబడుకోగలనండి అని చెప్పగలరా?
आपका पाव अपने आप उड़ जाएगा. మీ కాళ్ళు వాటతంట అవే నీళ్ళలో తేలి ఆడుతూ ఉంటాయి. आप पानी के अंदर लगते हुए तेलुगु बोलेंगे? మరి నీళ్ళలో తేలి ఆడుతున్న మీరు తెలుగు ఏమైనా మాట్లాడతారా? मुंह खोलेंगे तेलुगु बोले के लिए? మరి తెలుగు మాట్లాడడానికి ఏమైనా నోరైనా తెరుస్తారా? పోనీ बाबा 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 ही आएगा. పప్ప బాబా బాబా అని చెప్పే భాష వస్తుంది కదండి. क्योंकि आपका जीव आत्मा से कंट्रोल करेगा. ఎందుకనగా మీ నాలుక ఆత్మ ఆధీనములోనికి వెళ్ళిపోతుంది. टोक्यो में, जापान में बाढ़ आ गया, सुनामी आ गया. మరి జపాన్ టోక్యో ప్రాంతంలో జల ప్రవాహం వచ్చింది. 4 ट्रेन को ही बहा कर ले गया. మరి ఆ జల ప్రవాహం ఎంత బలంగా వచ్చిందంటే 4 రైళ్లను సైతం నీళ్ళలో కొట్టుకుపోయేంత ప్రవాహం అది. कितना प्लेन बहा के गया. మరి ఎన్ని విమానాలు నీట మునిగిపోయాయి. कितना कार बहता गया. ఎన్ని కార్లు నీళ్ళలో మునిగిపోయాయి. उससे बड़ा है पवित्र आत्मा का फ्लड. ఆ జల ప్రవాహము కంటే కూడా అతి బలీయమైనది పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహం. देखते हैं क्या होता है. చూద్దాం మరి ఏం జరగబోతోందో. So servants of God are responsible to give proper food to their church members. మరి కాపరులైన వాళ్ళు తమ సంఘ సభ్యులకు సరియైన వాక్య భోజనం పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. And then every believer will become a witness to the world. అప్పుడు సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా ప్రపంచానికి సాక్షులు అవ్వగలుగుతారు. The way of God is like this. మరి దేవుని మార్గం ఈ విధముగా ఉంది. Every believer should be a witness of the gospel. మరి సువార్త కొరకై సంఘం యొక్క ప్రతి సభ్యుడు సాక్షిగా నిలవాలి. And then the servants of God should feed those witnesses. మరి అలాంటి సాక్షులవ్వబోయే సంఘ సభ్యులకు సంఘ కాపరి వాక్యాన్ని అందించాలి. So that the people who are giving witness may be strong in the spirit. ఎందుకంటే ప్రపంచానికి సాక్షులవ్వబోయే సంఘ సభ్యులు ఆత్మలో బలవంతులు కావాలి. But these days we see a different way of working. కానీ ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే రకరకాల పద్ధతులు కొనసాగుతున్నాయి. Servants of God are witnessing to the people. మరి దేవుని సేవకులు సంఘ సభ్యులకు సాక్షులవుతున్నారు. Now, witnessing the people. ప్రజలకు సాక్షులవుతున్నారు. Who should be the witnesses to the people? నిజంగా ప్రజలకు ఎవరు సాక్షులు అవ్వాలి? Every believer. ప్రతి సంఘ సభ్యుడు విశ్వాసి కావాలి. That's why Jesus Christ said, you shall receive the power and you shall be my witnesses. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఏమిటంటే పైనుండి శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. So the servants of God job is to feed the witnesses of Jesus Christ. అందుకే దైవ సేవకులైన వారి బాధ్యత ఏమిటంటే సాక్షులైన సంఘ విశ్వాసులకు వాక్య భోజనం పెట్టాలి. I hope you got my point. నేను మీరు అర్థం చేసుకున్నారని నా మాట అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. So this is specially for the servants of God so that you may feed the people who are under your responsibility. మరి అందుచేతనే ఇది దైవ సేవకుల కొరకైన వాక్యం. సాక్షులవ్వబోయే సంఘ సభ్యులకు మరి మీరు అందించాల్సింది ఇదే. These days the ministry is slightly diverted from the real purpose. మరి అసలైన ఉద్దేశము నుండి
ఈనాటి దినాల్లో ఉన్న సంఘ పరిచర్య కాస్త తప్పుదోవ పట్టేసింది. Let us see what is real ministry. మరి చూద్దామండి నిజముగా వాస్తవమైన పరిచర్య ఎలాంటిదో. Let us turn to Matthew chapter 28 verse 18 to 20. దానికోసమై మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు మనం చూద్దామండి. Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వచనాల వరకు. All power is given unto me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for gathering your servants. తండ్రి, నీ సేవకులైన వారిని ఇక్కడ కూర్చినందుకు నీకు స్తోత్రములయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach us today. ఈ రోజు మాకు బోధించు నాయన. Father, glorify the name of your Son Jesus in our midst. తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని మా మధ్యలో ఈ రోజు మహిమపరచండి. If anybody's mind is blocked by the wicked spirit, Father, release them so that they may understand the word. ఇక్కడ కూర్చున్న వారు ఎవరినైనా మనస్సు మరి అంధకార శక్తుల చేత నాయన పట్టబడితే తండ్రి నీవే అలాంటి వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. Father, let your name be glorified. తండ్రి, నీ నామమే మా మధ్యలో మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we find what type of ministry the Lord entrusted to us. మరి ఇక్కడ చూస్తేనేమో ఎలాంటి పరిచర్యను ప్రభు మనకు అప్పగించాడో గమనిస్తున్నాం. Here Jesus Christ says, go and make them disciples. యేసు ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే మీరు వెళ్ళి శిష్యులను సిద్ధం చేయండి. Make them disciples. వారిని శిష్యులనుగా మార్చండి. In Matthew 10 we read Jesus sends them to heal the sick people. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనేమో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రోగులను స్వస్థపరచడానికి పంపించినట్టుగా చూస్తాం. When Jesus sent them 2 by 2, Jesus did not tell them to make them disciples. మరి యేసు ప్రభు ఇద్దరిద్దరినేసి పంపించే వేళ వారిని శిష్యులను చేయమని చెప్పలేదు గాని స్వస్థపరచడానికి పంపించాడు. We read Matthew chapter 10 verse 5 to 10. దానిని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల్లో చదువుతాం. Matthew chapter 10 5 to 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల వరకండి. These told Jesus sent forth, commanded them, saying, go not into the way of the Gentiles, and into the city of Samaritans enter ye not, but go rather to the lost sheep of the house of Israel. And as ye go, preach, saying, the kingdom of heaven is at hand. Heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils. Freely ye have received, freely give. Provide neither gold nor silver nor brass in your purse, nor script for your journey, neither 2 coats, neither shoes, nor 8 staves, for the workman is worthy of his meat. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి,
సమరయులో ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల ఎద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. Here we find Jesus sending them to meet the physical needs of the people. యేసు ప్రభు ఇక్కడ శిష్యులను ప్రజల యొక్క శారీరక అవసరాలు తీర్చడం కొరకు పంపించినట్టుగా చూస్తున్నాం. So before Jesus paid the price, Jesus was meeting the physical needs of the people. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి శిలువలో వెల అప్పగించడానికంటే ముందుగా ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చడానికి ఆయన సేవను చేశాడు. So the ministry which Jesus given to them before Jesus was crucified was to meet the physical needs. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికంటే ముందుగా శిష్యులకు అప్పగించిన పరిచర్య ఏమిటంటే ప్రజల యొక్క భౌతిక అవసరాలను తీర్చడానికి. But when Jesus rose again from the dead, he gives them responsibility to meet their spiritual needs. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణించి మృత్యుంజయుడై లేచిన తర్వాత ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చడానికి శిష్యులను పంపించినట్టుగా మనం చూస్తాం. For that also Jesus Christ said, wait till you receive the power from high. అలాంటి పరిచర్య కొరకు ప్రభువు ఆజ్ఞాపించింది ఏమిటంటే మీరు వేచి చూడండి, పై నుండి శక్తి పొందుకునేంత వరకు అక్కడ నుండి కదలకండి అన్నాడు. For the physical need, the name of Jesus was enough. భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడానికి యేసు ప్రభు యొక్క నామం చాలు. But to meet the spiritual need, power from heaven, the power of the Holy Spirit was needed. కానీ ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చడానికి పై నుండి వచ్చే శక్తి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరమై ఉంది. So the need of today is not physical ministry, but the ministry to deliver the people spiritually. మరి ప్రస్తుతం ఉన్న పరిచర్య ఎలాంటిదంటే ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చే పరిచర్య కాదు గాని ఆత్మ సంబంధమైన ప్రజల అక్కరాలను తీర్చే పరిచర్యగా ఉండాలి. Slowly Satan capturing the minds of the servants of God. మరి క్రమక్రమేణా సాతానుడు సేవకుల యొక్క మైండులను మనస్సులను ఆక్రమించుకుంటూ ఉన్నాడు. Satan tried to drag the thoughts and thinking and activities of the servants of God to meet the physical needs of the people. సాతానుడు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే దైవ సేవకులైన వారి మనస్సులను, వారి తలంపులను, వారి క్రియాకలాపాలను ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చే దిశగా లాక్కొని వెళుతున్నాడు. For that, power is not needed. అలాంటి దాని కొరకు పై నుండి వచ్చే శక్తి అవసరం లేదు. For that only the name of Jesus is enough. మరి ఆ అక్కరలు తీర్చడానికి యేసు ప్రభు యొక్క నామం మాత్రమే చాలు. But to deliver spiritually, we have to fight a great battle. కానీ ఆత్మ సంబంధంగా వారిని విడుదల చేయాలనుకుంటే మనం ఒక గొప్ప యుద్ధము చేయవలసిన అవసరత ఉంది. 1 John chapter 5 verse 19. మరి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. 1 John యోహాను రాసిన మొదటి పత్రిక అండి 5:19. 5వ అధ్యాయము 19వ వచనం అండి. And we know that we are of God, and the whole world lieth in wickedness. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని వశమందుననియు ఎరుగుదుము. Here we read the whole world is under the influence of satanic forces. ఇక్కడ వింటున్నాం మనం ఈ లోకమంతయు దుష్టుడును వాని యొక్క మరి శక్తుల ఆధీనములో ఉన్నదని చూస్తున్నాం. 2 Corinthians chapter 4 verse 4.
మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దామండి. 2 Corinthians chapter 4 verse 4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. In whom the God of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is in the image of God, should shine unto them. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. Here we find the God of this world has blinded the minds of the people. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసింది. You may be all aware about the death of great Satya Sai Baba. మీరందరూ కూడా మరి గొప్ప మరి మహా మనిషి అని పిలువబడ్డ సత్య సాయిబాబా యొక్క మరణం గురించి వినే ఉంటారు. You may have heard even the Chief Justice, the ex-Chief Justice of India, Bhagwati, also started crying. మీకు తెలుసు కదండి, భారతదేశం యొక్క ఉన్నత న్యాయస్థానం యొక్క జస్టిస్ గారు, మాజీ జస్టిస్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మరి న్యాయస్థాన నిపుణుడైన భగవత్ గారు కూడా ఏడవడం మొదలు పెట్టారు ఆయన చావును చూచి. He is a highly educated man. అతడు అత్యున్నతమైన విద్యను అభ్యసించిన మనిషి. He is all of 90 years. అతడు 90 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. He is older than Sai Baba. అంటే సాయిబాబా గారి కంటే కూడా పెద్ద వయస్కుడు. Sai Baba was only 85 and he is 90 years old. సాయిబాబా గారేమో 85 సంవత్సరాలు ఉంటే ఈయన 90 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. This highly educated man crying at the death of Sai Baba. ఇలాంటి ఉన్నత విద్యను అభ్యసించిన ఈ 90 సంవత్సరాల భగవతి గారు సాయిబాబా మరణం చూచి ఏడవటం మొదలు పెట్టాడు. He says, he is my God. ఆయన అంటున్నాడు, ఆయనే నా దేవుడు. He helped me to write all the judgments whenever I pronounce judgments. ఎప్పుడైతే న్యాయస్థానము నుండి మరి తీర్పును గురించిన ఉత్తర్వులు జారీ చేయాలనుకుంటే ఆయనే నాకు సహాయపడేవాడని చెప్పాడు. So you can imagine how strong wicked spirit blinding the minds of the people. చూడండి, మరి అంధకార సంబంధమైన శక్తులు ఎంత బలీయంగా ప్రజల యొక్క మనోనేత్రాలను బంధించి ఉంచుతున్నాయో గమనించండి. Sachin Tendulkar, the great cricketer, says, he is my God. మరి భారతదేశం యొక్క క్రికెట్ లో మరి ఉన్నత స్థానం సచిన్ టెండూల్కర్ గారు కూడా అన్నట్టున్న మాటలు ఏంటంటే, ఈయనే నా దేవుడు. Sai Baba is my God. సాయిబాబా గారు నా దేవుడు. So like that, millions and millions and millions of people are blinded by the power of Satan. ఈ ప్రకారంగా కోట్ల కొలది ప్రజల యొక్క మనోనేత్రాలను సాతానుడు అంధకారమయం చేస్తున్నాడు. Who will open their mind? మరి ఎవరు వారి మనోనేత్రాలను తెరవగలిగిన వారు? Who has got the power to open the minds of the people? మరి ప్రజల యొక్క మనోనేత్రాలను తెరవగలిగిన శక్తి కలిగిన ప్రజలు ఎవరు? Only the children of God who are empowered with the power of God can open their mind. కేవలము దేవుని ప్రజలైన వారు, పరిశుద్ధాత్మ శక్తి చేత మరి ఆయుధీకరించబడిన వారు మాత్రమే వారి మనోనేత్రాలను తెరవగలరు. So to delivering the people from the power of darkness is our ministry. అందుకే అంధకార సంబంధమైన బంధకాల్లో ఉన్న ప్రజలను విడుదల చేయడమే మనకు అప్పగింపబడిన పరిచర్య. That is the ministry Jesus entrusted to us. అలాంటి పరిచర్యనే యేసుక్రీస్తు మనకు అప్పగించేశాడు. But slowly, by the wickedness of Satan, servants of God divert their attention to the physical needs. మరి సాతాను యొక్క దుష్ట శక్తుల చేత పక్కద్రోవ పెట్టబడి దైవ సేవకులైన వాళ్ళు ప్రజల యొక్క భౌతిక సంబంధమైన అవసరాల మీదనే దృష్టి పెడుతున్నారు.